నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎంఎన్ఎం మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు పద్మశ్రీ కమల్ హాసన్ని రాజ్యసభకు పంపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారట. ఆ వార్త వచ్చినప్పటి నుంచి ఎంఎన్ఎం వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అంటే కళలకు కానీ అలాగే సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి ఒక గొప్ప వాణిని ఆయన ఖచ్చితంగా రాజ్యసభలో వినిపిస్తారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఆల్రెడీ ఓడిపోయారు కమల్ హాసన్ గారు. అంటే పొలిటీషియన్గా వెళ్ళి సక్సెస్ కాలేకపోయిన వ్యక్తి. సరే, అదంతా ఒక పక్కనైతే దీన్ని ఎలా చూడొచ్చు? ఎటువంటి డిఎంకేతో పొత్తులో ఉన్నాడు ఆయన. అవునండి, డిఎంకే పొత్తుతోనే మన ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆయనకి రాలేదు. డిఎంకే అయితే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అవును అవును, అయితే గెలిచుంటే మంత్రి పదవులు కూడా వచ్చుండే వీళ్ళకి, ఏది జనసేన లాగా. అది జరగల. అది జరగకపోవడం వలన కమల్ హాసన్ని గౌరవించుకునే ప్రోగ్రాంలో భాగంగా రాజ్యసభకు పంపించటం మాత్రమే కాదు, ఇది కల్చరల్గా ఏదో ఒక ఉన్నతిని సాధించటం అది కాదు ఇష్యూ ఇక్కడ. అంటే స్టాలిన్ గారి వ్యూ ప్రకారం చూస్తే ఇప్పుడు ఆయన ఒక పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు. ఏడు సార్ అది. భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ. అవును, తమిళనాడు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, ఇంకొక 8 నెలల్లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో డిఎంకే ప్రభుత్వాన్ని ఏదో పద్ధతిలో కూలదోసి అన్నామలై రాజ్యం తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం నడుస్తోంది అక్కడ. అవును, దీనికోసం రకరకాల కసరత్తులు చేస్తున్నారు, రకరకాల ఐక్య సంఘటనలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏడీఎంకేలో ఉన్న ముక్కలన్నింటినీ యునైట్ చేసే కార్యక్రమం ఒకటి నడుస్తోంది. దీంతో పాటు తమిళనాడులో ఉన్నటువంటి న్యూట్రల్స్ అందరినీ తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చాలా బలంగా బీజేపీ చేస్తోంది అక్కడ. అలాగే విజయ్ని కలుపుకోవడానికి 2-3 ప్రయత్నాలు జరిగినాయి, కానీ అతను ప్రస్తుతానికి ఇంకా వాళ్ళ వైపు కదలలేదు. న్యూట్రల్గానే ఉన్నాడు. న్యూట్రల్గానే ఉంటాను అని మొన్న కూడా ప్రకటించాడు. ఏది ఈ హిందీ వివాదం జరిగినప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. పైగా పవన్ కళ్యాణ్ క్లాస్ చెప్పాడు. అవును, కాబట్టి తన డెసిషన్ ప్రస్తుతానికి అగైనెస్ట్గానే ఉంది, బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాడు. ఇలా ఉంటాడా అనేది అనుమానం. ఈ చర్చలు జరపడానికి, అలాగే తమిళ ఇండస్ట్రీ సినిమా పరిశ్రమకు సంబంధించిన కోఆర్డినేషన్ కోసం చిరంజీవిని కూడా వాడే అవకాశం ఉంది. రజనీకాంత్ని రంగంలోకి దింపుతారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి అనేది కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది. ఆయన పోటీ చేయడు, పెద్ద స్కెచ్చే. ఆయన పోటీ చేయడు. కానీ ఆ రోజుల్లో ఎలాగైతే జయలలితని పడగొట్టడానికి ఆయన కరుణానిధికి మద్దతు ప్రకటించాడో అలాంటి ప్రయత్నం ఒకటి చేసే అవకాశం అయితే ఉంది. చేసి అంటే ఇంత హడావిడి అటునుంచి జరుగుతున్నప్పుడు రజనీకాంత్ని అడ్డుకోవటానికి, వ్యతిరేకించడానికి, కనీసం దాన్ని న్యూట్రల్ చేయగలగటానికి ఒక శక్తి కావాలి. అందుకని కమల్ హాసన్ ఇప్పుడు ప్రయోగిస్తోంది డిఎంకే. కమల్ హాసన్ని వాడితే బాగానే ఉంటుంది ఆ ఏరియాలో అనే ఉద్దేశంతో వాళ్ళు అతన్ని రైజ్ చేస్తున్నారు. అంటే మాట్లాడతాడు. సార్, సినిమాలకు సంబంధించి మనం పోనీ అనుకోవచ్చు, మీరు చెప్పిన రైవలరీ, అఫ్ కోర్స్ అది ఆరోగ్యకరమైన రైవలరీ ఉన్నా కూడా పాలిటిక్స్కి సంబంధించి అంత యాక్టివ్గా రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ లేదు. వాళ్ళు యాక్టివ్ అని కాదు, ఆయన మోడీకి అనుకూలంగా ఉన్నాడు రజనీకాంత్. మోడీ గారు రజనీకాంత్ ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడాడు. కాబట్టి ఆయన కాదని అనడు. ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తాడని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ఆ రోజున ఎలాగైతే రాష్ట్రంలో అధికారం మారాల్సిన అవసరం ఉంది అని ఆయన పిలుపునిచ్చిన తర్వాత కొంత ప్రభావం కనిపించింది డిఎంకే గెలుపు, కరుణానిధి గారు సీఎం అవడానికి. కాబట్టి అలాంటి ప్రయోగం ఏదో రజనీకాంత్తో చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి. అంటే బీజేపీ వ్యూహం చాలా సీరియస్గా ఉంది. మొన్న ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వచ్చేసారి ప్రభుత్వంలోకి రాబోతున్నాం అన్నాడు ఆయన, అన్నామలై. ఆ మాట వెనకాల వాళ్ళ దూరదృష్టి ఉంది, వాళ్ళ స్కీమింగ్ ఉంది. అందుకని డిఎంకే కూడా ఎప్పటి నుంచి మొదలుపెట్టింది. ఇప్పుడు చిరంజీవిని కూడా తిప్పుతారు రేపు క్యాంపెయిన్లో. అంతే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రీసెంట్గా జై శ్రీరామ్ అంటూ పాట రిలీజ్ అవ్వడం కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంలో ఆయన మోడీని కావలించుకున్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్ అంటే చిరంజీవి మాత్రమే అని భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా చెప్తోంది. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని పిలిచారు కృష్ణ గారు బతుకున్న రోజుల్లోనే. ఆయన పిలవలే.
చిరంజీవిని మాత్రమే పిలిచారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే అండి. అలాగే RRR సందర్భంగా ఆయన అమిత్ షా గారు పిలిచి అభినందించాడు రామ్ చరణ్ని వీళ్ళని. అవును. విడిగా ప్రధాని కూడా కలవాల్సి ఉంది. ఆ రోజున ఆయన వేరే ప్రోగ్రాంలో ఉండడంతో కలవలేకపోయాడు. అవును. ఆ విషయం కూడా వీళ్ళకి మెసేజ్ వెళ్ళింది. ఓకే. సో అంత దగ్గరగా కొణిదెల ఫ్యామిలీతో బీజేపీ వ్యవహరిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా నియమించిన వ్యక్తి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. ఇంత నెట్వర్క్ ఉంది భారతీయ జనతా పార్టీతో. ఏదేమైనా తమిళనాడులో ఖచ్చితంగా పాగా వేయాలి అంటే తమిళనాడు, కేరళ అవి రెండు ప్రస్తుతానికి వాళ్ళకి కొరుకుడు పడని రాష్ట్రాలుగా ఉన్నాయి. కేరళని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బెంగాల్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి కేరళని కొట్టేయాలని. అంటే వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి లెఫ్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, లెఫ్ట్ అలయన్స్ ఇన్ఫ్లుయెన్స్ని పక్కకి నెట్టేసి ఇమ్మీడియట్గా జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే దీదీ గెలవటం వేరు, గెలిచినప్పటికీ సిపిఎంకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. ఉన్నప్పటికీ అంటే అంతకుముందు ఒక్క సీటు కూడా గెలవనటువంటి భారతీయ జనతా పార్టీ మొదటి ఎన్నికల్లో 13 సీట్లు గెలిచింది వీళ్ళు ఓడిపోయిన తర్వాత. ఈ 13 సీట్లు ఎలా సాకారమైనాయి వాళ్ళకి అనే దాని మీద చాలా పరిశోధనలు జరిగినాయి. సిపిఎం ఓట్ బ్యాంకును చాలా వరకు వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారు. అదే ఫార్ములాని ఇప్పుడు కేరళలో ఇంప్లిమెంట్ చేసేటువంటి ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళకి. అదొక ఆపరేషన్ నడుస్తోంది. దానికి ప్యారలల్గా తమిళనాడును కంట్రోల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా. తీసుకుంటే కేరళ ఒకటే మిగులుతుంది. కేరళని ఎలాగోలా కబ్జా చేయొచ్చు. రీసెంట్గా హిందీ గురించి అంత వ్యాఖ్యలు చేసి అమిత్ షా హిందీ ఖచ్చితంగా అమలుపరచాలి అది ఇది అన్నది. అసలు బేసిక్గా తమిళనాడు మొత్తం హిందీకి వ్యతిరేకం కదండి. సాధ్యపడే పనేనా? అంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాద్లో లేదు, మరో చోట లేదు, మెడ్రాస్లో ఉంది. అవును, మెడ్రాస్లో ఉంది. ఎవరైనా సరే అంటే మెడ్రాస్లో హిందీకి వ్యతిరేకం అని కాదు, హిందీ భాషని రుద్దటం అనే దాని మీద వ్యతిరేకం. అవును సార్, అదే దాని మీద గతంలో పెద్ద పెద్ద ఉద్యమాలే చేశారు. పెరియార్ సారథ్యంలో 49లో యాంటీ హిందీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది ఆ చరిత్ర ఉంది వాళ్ళకి. అంటే ఎందుకు జాతీయ పార్టీలను ఎంటర్ కానివ్వట్లేదు అక్కడ ఫ్రమ్ ది బిగినింగ్? కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత, కామరాజ్ తర్వాత, ఆ తర్వాత ఎవరూ రాలేదు కదా. ద్రవిడ పార్టీలు మాత్రమే పరిపాలిస్తూ వచ్చినాయి ఇప్పటి వరకు. లోకల్ పార్టీస్. అవును, ద్రవిడ పార్టీలు తప్ప జాతీయ పార్టీలకి ఎంట్రీ లేదు అని చెప్పేశారు వాళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని బ్రేక్ చేయటం కోసం యుద్ధం చేస్తోంది. ఛాన్స్ ఉందంటారా? ఏమన్నా యుద్ధం చేస్తోంది. ఛాన్స్ ఉంటుందా లేదా అనేది వాళ్ళ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అదే ఇగో సమీకరణాలు, వ్యవహారాలు, ఇవన్నీ వీటిని ఎలా అడ్డుకోవాలి అనేది కసరత్తు చేస్తున్నాడు ఆయన స్టాలిన్. అందులో భాగంగా కమల్ హాసన్ని కొంచెం రైజ్ చేస్తే ఒక వాయిస్ ఉంటుంది, అని తను మాట్లాడతాడు. సో అంటే రానున్న 8 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో స్టార్ వార్ ఉంటుంది. ప్రకాష్ రాజు కూడా దింపుతారు. అవును, ఇలా వీళ్ళు ఒక రోప్ డిజైనింగ్ ఉంటుంది మరి ఖచ్చితంగా. వాళ్ళు రంగంలోకి దిగుతారు, మాట్లాడతారు. ఎస్ సార్, చూడాలి ఏం జరుగుతుందో. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.